రెవెన్యూ మంత్రి కమ్ ఇండ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు గచ్చిబౌలి కాడ గడుతున్న సబ్ రిజిస్టార్ ఆఫీసు పనులు ఎత్తెట్ట నడుస్తున్నాయి ఏం కథ అని సూచనందుకు పోయిండట. అటు ఇందిరమ్మ ఇండ్లు ఇటు సబ్ రిజిస్టార్ ఆఫీసుల పనులు బిరబిర అవుతున్నాయని అరుచుకున్నాడా అంటే ఏమో ఆడికే పోయి అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. గచ్చిబౌలి కాడున్న తాలింల గడుతున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసు పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు కలెదిరుగుకుంటా మొత్తం చూసిండట. పనులు ఎత్తెట్ట నడుస్తున్నాయి ఏం కథ అని ఆఫీసర్లను అడిగి తెలుసుకున్నాడట. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, ఇప్పుడు గడుతున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్టార్ ఆఫీసు అయితే మీరు ఇచ్చుకునే కాంట్రాక్టు కంపెనీ అయితే గడతలేదు కదా. ఎందుకంటే తమరి కంపెనీ ఏదైనా గడితే ఎట్లుంటుందంటే పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే ఉంటుంది. అట్లెందుకు అనవలసి వచ్చిందంటే మన మేడారం కాడ కోట్ల రూపాయలతోని అమ్మవారి గద్దెలు గడుతున్నాము. 10 ఏళ్ల దాకా చెక్కు చెదరదని అంటారు. కానీ జాతర అయ్యి నెల దినాలు కాకముందే గద్దె మీది రాయి కింద పడి ఓ బుడ్డపిల్లగాని కాలు కూడా ఇరిగిపాయి. సబ్ రిజిస్టార్ ఆఫీసుకు కూడా దినం వందల మంది వస్తుంటారు పోతుంటారు. కాబట్టి మీ కంపెనీకి కాకుండా వేరే కంపెనీకి అప్పచెప్పితే జర వాళ్ళన్న మంచి కంపెనీ సిమిటి సలాక కంకర మన్ను వాడతారు. మీకు కావాల్సింది కూడా మంచి గుండుడే కదా సారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.